హలో అండి, ఈరోజు చూడండి పైన ఎంత మంచి పిచ్చుక వచ్చింది. ఒక పిట్టను కూడా మేము వీడియో తీయడం జరిగింది. స్పెషల్గా మేము ఒక వీడియోలో పిట్టను పెట్టగలుగుతుంది, మీరు తప్పకుండా చూడండి. హలో అండి, ఈరోజు మేము మిద్దె పైన హార్వెస్ట్ చేసడానికి వచ్చామండి. ఈరోజు అయితే సండే ఉంది కాబట్టి ఏమైనా కూరగాయలు వచ్చాయేమో చూసుకొని మరీ కట్ చేయాలని అనుకున్నా. చూస్తున్నాను, ఒక మంచి బీరకాయలు, ఒక 2-3 చిక్కుడుకాయలు, ఇలా వంకాయలు వచ్చినాయండి. లోపలికి బాగుంది, వంకాయ ఒకటి పడింది, కట్ చేయాలి. ఇది ఒక వంకాయ వచ్చింది. ఇక్కడ 2 గులాబీలు వచ్చినాయి, చిన్నగా కాకరకాయ వచ్చింది. మరి ఇక్కడ చూస్తే చిక్కుడుకాయలు, చెట్టుకు కొంచెం చిక్కుడుకాయ కూడా వచ్చింది. ఈరోజు ఆఫీస్లో అయితే చిక్కుడుకాయ కూడా కట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి ఇంత బాగా వచ్చిందో బీరకాయ చెట్టు. ఒకటి పెద్దది ఒకటి బీరకాయ వేసిందండి. ఈ బీరకాయను కూడా ఈరోజు కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇది ఒక బీరకాయ. మళ్ళీ వచ్చిన తర్వాత కాకరకాయలు మాత్రం బాగా వేసిందండి. ఇట్లా కాకరకాయలు ఎంత బాగుందో చూడండి. పిల్లలు చాలా బాగా పిల్లలు పెట్టింది అది. ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఇందులో దాచుకుందండి లోపలికి. ఇది కూడా ఒక కాకరకాయ మాత్రం వచ్చింది. అన్నీ చిన్న చిన్నవి బాగానే కాకరకాయలు కూడా వచ్చినాయండి. ఇట్లా వచ్చిన తర్వాత మరి వంకాయలు కూడా పండుకు వచ్చినాయి. వంకాయలు విత్తనాలు కానీ మేము పెట్టుకున్నాం. ఇది తెల్ల వంకాయది విత్తనం కోసం అని ఉంచినాను. చాలా బాగా పండు మక్కిపోయిందండి. ఇక్కడ ఒకటి వంకాయలు విత్తనానికి అని పెట్టానండి. మనకు మళ్ళీ విత్తనాలు కావాలి కదండి. చెట్టు ఎండిపోయిన తర్వాత మళ్ళీ దొరకవు కదా, అందుకని పెట్టినా. ఇట్లా వచ్చేసరికి జామ చెట్టు, ఇందులో పువ్వు వచ్చింది, చిన్నగా మొగ్గేస్తుంది. ఇప్పుడే దానికి వచ్చింది. ఇక్కడ ఒకటి చిన్నగా కాయిందండి. ఇది ఒక వేరే జామ చెట్టు అండి. ఇందులో ఒకటి ఉంది, దీనికి ఒక చిన్న పిందెలాగా తగిలింది. ఇందులో వచ్చి ఇది కాకర చెట్టు. ఇది వచ్చి పెట్టుడు, ఇది మందారం అండి. మేము నాటుకున్న మందారం చెట్టు. ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటివి రోజు బాగానే వేస్తుంది. ఒక 10 గల్లా ఇది మందారం చెట్టు వచ్చిందండి. ఇందులో పెట్టుకున్నాం. తర్వాత కూడా కుండలో పెట్టిన వంకాయ చెట్టు. ఇక్కడ నల్ల వంకాయని చెట్టు ఉంది కుండలో. ఈ నల్ల వంకాయ కూడా బాగుంది. ఈసారి వంకాయ కూడా వేసిందండి. ఒక 4-5 పిందెలు పట్టినాయి. ఇట్లా చూడండి వంకాయలు వస్తున్నాయండి. దీనికి కూడా వచ్చేసి ఇంకా ఏంటంటే టమాటాలు, బెంగళూరు టమాటా బాగుంది. పొడుల్లా మనము తినేటందుకు వండుకోవడానికి బాగుంటాయండి. ఓన్లీ చేసుకోవడానికి బాగుంటుంది. శాండ్విచ్ అట్లా చేసుకోవడానికి బాగుంటాయి. మందారం పూలు బాగానే వస్తాయండి ఒక్కొక్కసారి. ఏం దవనం చూపిస్తాను. ఇందులో ఒక దవనం వచ్చింది. కొమ్మ పెట్టిన, ఇట్లా కొమ్మ పెడితే ఇందులోనే ఇంత పెద్దగా దవనం అండి. శుభ్రంగా నీట్గా ఏనుకుంది దవనము. అందులోనే మందారం మొక్క కూడా పెట్టా, అందులోనే బాగా వస్తుంది. ఇప్పుడు వేసి 6 నెలలు అవుతుందండి. ఈ చలికాలంలో టమాటా బాగా వస్తుంది. చలికాలంలో టమాటాలు మనకు మంచిగా వస్తాయి. కొంచెం పురుగు కూడా ఉండదు. ఇది టైం పడుతుంది అంతేగాని చాలా బాగా టమాటా వస్తుంది. ఇక్కడ చూస్తుంటారండి, ఇగో ఇవి వచ్చేసినాయి చూడండి. 2 నెలల నుంచి ఇగో ఇప్పుడు మక్కుతున్నాయండి టమాటాలు. ఇంత బాగా వచ్చేసినాయి. ఇంకా కొంచెం మక్కాలి. ఈ టమాటాలు వచ్చేసినాయి ఇక్కడ మనకి. ఇగో కొన్ని ఏమో తెలి చుక్కల్లాగా పడిపోతాయి. చాలా రోజులు ఇట్లా పురుగు వచ్చేస్తుంటుంది. ఒక్కొక్కసారి మనం మందు కొట్టుకోవాలి. వేప నూనె కొట్టా. బియ్యం కడిగిన వాటరు, కూరగాయలు కట్ చేసినది, చెత్త, ఆలు పొట్టు, కీరా పొట్టు, సోరకాయ పొట్టు, ఇలాంటివన్నీ వేస్తానండి. నీళ్ళన్నీ నానబెట్టి 2-3 రోజులకు ఒకసారి వాటర్ చేసుకొని చెట్లకి ఇస్తా. ఇంకా నేను ఏమంతా స్పెషల్గా మందేం వాడను వీటికి. చెట్ల కోసమని మనం నీట్గా పెట్టుకుంటాం కాబట్టి అంత పురుగు కూడా ఏం రాదండి. ఇక్కడ నుంచి బాగానే ఉన్నాయి ఇక్కడంతా. ఇంకా వచ్చి ఒకటే సీతాఫలం. ఇది ఒక సీతాఫలం వచ్చిందండి. ఇక్కడ ఒకటి, ఇది ఒకటి ఉంది చెట్టుకు. ఇది ఒక సీతాఫలం చిన్నది హైబ్రిడ్ చెట్టు అండి. అది మేము అనుకోలేదు ఆ చెట్టుకు ఆ కాయ వస్తుందని కూడా మాకు తెలియదు. అలా కొనుక్కున్నాను. కొన్న తర్వాత ఈ సంవత్సరం 2వ సంవత్సరానికి వేసింది. కాయ కలర్లో ఉంది అనుకుంటా. ఈ కలర్ వచ్చిందంటే మన చెట్టుది కాదు.
ఇంకా ఇక్కడ ఒకటి కూడా అండి, నేను చిక్కుడు చెట్టు పెట్టుకున్నాను. పొప్పాయి చెట్టుకి ఇలా పారించుకుంటూ ఇట్లా నేను తిప్పుకొని ఈ చిక్కుడు చెట్టుకంతా ఇట్లా వేసుకున్నా అండి. ఇందులోనే ఉన్నది పొట్లకాయలు ఉంది. మైదా చెట్టు, దాని తర్వాత ఇంకో చిక్కుడు చెట్టు అలా పెట్టుకున్నానండి రేకులకు సపోర్ట్ ఇచ్చి. ఇక్కడ పెద్దదండి చిక్కుడు చెట్టు, నీట్గా ఇట్లా పారించుకున్నాను. ఎందుకంటే చిక్కుడుకాయ మరి 2 చెట్లు ఉన్నాయని మళ్ళీ ఇంకో చెట్టు కూడా పెట్టుకున్నా. ఇది కూడా బాగుందండి, మంచిగా వస్తుంది కాయలు అయితే. ఇప్పుడే స్టార్ట్ అయింది దీనికి చిక్కుడు చెట్టు. చూడండి, ఈ సండే ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇంత టైం దొరికిందండి వీడియో పెట్టేటందుకు. మీకోసం పెడుతున్నానండి, చూడండి. చూడండి, ఇందులో బకెట్లో పెట్టుకున్నాను ముద్ద మందారం. ఇట్లా 2 రకాలు బాగుంది. ఇది ఒక కలర్ వచ్చింది. ఇది చెట్టు చూడండి, ఇంత చిన్న దాంట్లో గుబురుగా బాగా వచ్చింది. హైలైట్ అండి మందారం చెట్టు. ఇది ఇంత బాగా మొగ్గలు వచ్చినాయి. వీటికి చాలా బాగా అయితే వస్తున్నాయండి చెట్లు. వర్షాకాలం పురుగులు ఉంటాయని కూడా భయము. మళ్ళీ వంకాయ చెట్టు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. దీనికి కూడా పువ్వులు కాత అయిపోయిందండి దీనిది. ఇది 2వసారి వేస్తుంది, మళ్ళీ కాత వేస్తుంది. మళ్ళీ ఇట్లాండి. చూడండి ఎంత బాగున్నాయి చూడండి మిర్చీలు. ఇది బజ్జీ చేసుకుంటాం కదా, లావు మిర్చీలు. మిర్చి మసాలా కూడా చేసుకోవచ్చండి మనం దీంతో. ఇందులో 5 బాగా వేసింది చెట్టుకు మాత్రం. మిర్చి మసాలా చేసుకోవచ్చు. ఇలా వస్తే ఇది బుల్లెట్ మిర్చి అండి. బుల్లెట్ మిర్చి అనగా మనకు అర్థమైపోతుంది, కిందికి ఉండవండి ఈ మిర్చీలు అన్నీ, మీదకి ఉంటాయి ఇట్లా పైకి చెట్టుకి. ఇది బుల్లెట్ మిర్చీలు చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా అన్నీ అవే ఉన్నాయండి మిర్చీలు. ఇలా కిందికి ఉంటాయి పచ్చిమిర్చీలు, ఇవేమో బుల్లెట్ మిర్చీలు. ఇంత పొడవుగా బాగా వేస్తుంది. ఇక్కడ వచ్చేసండి ఇది పసుపు చెట్టు. మనం పసుపు ఉంది, వెనకాల దౌనం ఉందండి. ఇక్కడ దౌనం చాలా బాగా లోపలికి ఇందులో వచ్చిందండి దౌనం. పెద్దగా అయిపోయింది బాగా. కొనకుండట్లా మేము ఎక్కువ దీన్ని చూడము. ఎంత బాగా వచ్చింది చూడండి, పెద్దగా అయిపోయింది దౌనం. చూడండి ఇందులో ఎంత బాగా వచ్చిందో. పసుపుది, ఇది కూడా పసుపుదే. ఇది కూడా పసుపు చెట్టు అండి. ఇంకా 3-4 నెలల వరకు దానికి టైం అవుతుంది. ఫిబ్రవరిలో వస్తుందండి చెట్టు. ఫిబ్రవరిలో తీయడం జరుగుతుంది పసుపు. ఇటు వచ్చేసి నిమ్మ చెట్టు. చిన్నగా నిమ్మ చెట్టు వచ్చిందండి ఇందులోనే. ఇలా నిమ్మ చెట్టు ఉంది. అంతే అండి. ఈరోజు అయితే బీరకాయ కూడా కట్ చేసుకుంటున్నాం. ఒక బీరకాయ వేసిందండి ఈ వారంలో. ఒక బీరకాయ వచ్చింది, కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు బీరకాయ కూడా ఒకటి వచ్చింది. ఇంకా బాగా వచ్చింది. ఈరోజు 2 కాకరకాయలు, 3 కాకరకాయలు అయితే వచ్చేసి కాకరకాయ అండి. ఇక్కడ కూడా ఒకటి వచ్చేసింది. పూలు కూడా వచ్చేసినాయి. మందారం కూడా తెంపుకోవడం జరుగుతుందండి. ఉన్నాయన్నీ ఎండిపోతాయి. రేపటి వరకు పూలు నిల్వవు, అందుకే ఈరోజు కూడా తెంపేసుకుంటాం.
ఇక్కడ ఉందండి లోపల ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా మందారం వచ్చింది. ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి. రెండు కాకరకాయలు. ఇట్లా కింది కానీ ఇది కూడా మేము ఇట్లా వేసుకుంటామండి. చెట్లకు పూలు, దేవుడికి వచ్చిన పూలు, అరటి పళ్ళ తొక్కలు, చాయ్ పత్తి, ఇలాంటి ఫ్రూట్స్ అంతా ఇది వేసేసి మట్టి కప్పేసి పెట్టేస్తాం. ఇట్లా పెట్టేసుకుంటాం, నీళ్ళు పోసుకుంటాం కాబట్టి అది రోజు నాని 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 చెట్లకు కొంచెం మెల్లగా బలం వస్తూనే ఉంటుందండి. ఇట్లా ఎరువులాగా తయారవుతూనే ఉంటుంది అది. ఇది చిక్కుడు చెట్టు అండి. చిక్కుడు చెట్టుకు దీంట్లో కూడా కొంచెం ఎరువు లాంటివి వేసుకుంటున్నా చెత్త. ఇది కూడా మంచి ఎరువు తయారవుతుందండి. 15 రోజుల సరికి మనకు చాలా మంచి బలానికి వచ్చేస్తాయి. చెట్లు కూడా నీట్గా ఉంటుంది. మీకు ఇంతకుముందుకు వీడియో పెట్టినప్పుడు చెప్పాను కదండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది. వీడియోలా ఇది ఓమ చెట్టు పెట్టుకోవాలనుకున్నానని. ఓమ చెట్టు పెట్టినా చాలా బాగా ఎన్నుకొని ఇగురు వేస్తూ ఉన్నది. చెట్టు కూడా పెద్దగా అయింది. ఈ పసగాడు కూడా నీళ్ళు ఉన్నాయి కదండి, ఇందాక చెట్లు అంతా పెట్టుకున్నాను కదా, అందులో ఇంట్లో కొంచెం పోసేసుకుంటే నాని నాని దాని వెరు అంతా తయారైపోతూ ఉంటుంది. మంచిగా నీట్గా వస్తుంటుంది. మల్లె చెట్టు దొడ్డు మల్లె అండి. ఇది దొడ్డు మల్లెకు ఇంకా పువ్వులు లేవు ఇప్పుడు, ఇంకా మొత్తం అయిపోయింది సీజను. చూడాలి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరంతా వీడియో చూసిన తర్వాత చెప్పండి.